హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. సో చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కూడా తొందరగా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఇంకెటన్నా వెళ్ళాలనిపించినా మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. మనం హోటల్ స్టైల్లో వచ్చే టేస్ట్ కూడా దీంతో ఖచ్చితంగా వస్తుంది 100%. అండ్ క్విక్గా అయిపోతుంది. సండే రోజు ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మా ఇంట్లో అందరికీ సరిపోయేలాగా చేస్తున్నాను కాబట్టి ఒక 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. అది బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ ఒక 200 to 250 వరకు చికెన్ తీసుకున్నాను. అవి రెండింటిని మంచిగా క్లీన్గా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక 1 hour వరకు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. అండ్ చికెన్ని కూడా ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి కొద్దిసేపు పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇలా ముందుగానే నానబెట్టుకోవడం వల్ల, మ్యాగ్నేట్ చేయడం వల్ల మన రెసిపీ తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చికెన్లో ఉప్పు, సరిపడినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, లెమన్ వాటరు ఇవన్నీ మంచిగా స్క్వీజ్ చేసేసుకొని తర్వాత పెరుగు కూడా మంచిగా అందులో మనకి గ్రేవీకి తగ్గట్టుగా పెరుగు యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 hour అయినా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే మనకు రైస్ ఎలాగో నానాలి కాబట్టి దానికి ఇచ్చే టైంలో దీనికి ఒక 1/2 hour అలా ఇచ్చామనుకోండి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి నన్ను నమ్మి ట్రై చేయండి. మనము బిర్యానీ రెడీ చేసుకుందాము. తగినన్ని వాటర్లో సాజీరా వేసుకోండి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, పెద్ద లవంగాలు, ఇలాచి, ఉప్పు, ఆయిల్, నిమ్మకాయ రసం ఇవన్నీ వేసేసుకొని తెల్లకాగేంత వరకు వెయిట్ చేయాలి. పక్కనే మనం చికెన్ రెడీ చేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునే లోపు వాటర్ కూడా బాగా కాగిపోతాయి. అందులో బాయిల్ అయిన తర్వాత ఈ బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. కాస్త మెల్లిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బాస్మతి బియ్యం నానిన తర్వాత విరిగిపోతాయి కదా. సో కొంచెం స్లోగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు బాస్మతి పొడువుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత మనం చికెన్ గ్రేవీకి కింద మనం దమ్కి వేసుకోవడానికి కావాల్సిన మసాలాలన్నీ ముందు వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పసుపు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది. దీని తర్వాత మనం బాగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇది మొత్తం మనం చికెన్ ఫ్రై అవ్వాలి అని ఏం లేదు, ఎందుకంటే దమ్కి వేసుకుంటున్నాం కాబట్టి చికెన్ కూడా తొందరగానే ఉడికిపోతుంది. బాగా గిన్నెకి మాత్రం నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. దానిపైన కొత్తిమీర కానీ మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మన బాస్మతి కూడా 70% కుక్ అయిపోయింది. ఈ బాస్మతి రైస్ని తీసుకెళ్ళి దానిపైన ఒక లేయర్ లాగా వేయండి. అలా వేయడం వల్ల రైస్కి కూడా ఆ చికెన్ ఫ్లేవర్ని బాగా పట్టేస్తాయి. మనకు దమ్కి వేసుకునేటప్పుడు కొంతమంది చికెన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే మళ్ళీ బాస్మతి రైస్ని పైన వేస్తారు. అలా కాకుండా కింద చికెన్ అలా రాగా ఉన్నప్పుడే బాస్మతి రైస్ని కూడా వేసుకోండి, ఎందుకంటే దాంట్లో ఉండాల్సిన మినరల్స్, విటమిన్స్ అవే కాకుండా అందులో ఉన్న టేస్ట్ అనేటిది కూడా బాగా రైస్కి పడుతుంది. ఇప్పుడు రైస్ 70% కుక్ అయింది కాబట్టి పూర్తిగా కుక్ అవ్వడం కోసం కొన్ని మనం బాస్మతి వాటర్ని వంపేసుకుంటాం కదా, అవి వంపేసుకోకుండా అందులో యాడ్ చేసేసుకోండి. దానిపైన కొత్తిమీర పెట్టేసి మూత పెట్టేసి దానిపైన దమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఏదైనా బరువు పెట్టేసుకోండి. చూడండి మనకు పుల్లలుగా ఎలా వచ్చిందో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు హోటల్ సైడ్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేసిన తర్వాత రైస్ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం పెట్టకుండా వెళ్ళిపోవద్దు. నెక్స్ట్ ఏం వంట చేయాలి అనేది మీ సజెషన్లో చేయాలి అనుకుంటున్నాను. నా కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి. ఏం వంట చేయాలి అనేది మీరు చెప్పడం వల్ల నేను చేస్తూ ఉంటే మనకు కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ.